హాయ్ అండి, నేను మీ స్వప్న. ఈరోజు ఈ షార్ట్ వీడియోలో మురారిలో ఫేమస్ అయినటువంటి దుర్గమ్మ టెంపుల్ గురించి అయితే తెలుసుకుందాం. ఆ మురారిలో డిసెంబర్ మంత్లో అయితే ఇక్కడ జాతర అనేది చాలా ఘనంగా అయితే నిర్వహిస్తూ ఉంటారు. ఇది నేను టెంపుల్ అంటున్నాను కానీ దుర్గమ్మ తల్లి తోటని అయితే అందరూ పిలుస్తూ కూడా ఉంటాము. ఈ రోడ్ అంతా కూడా ఇలానే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎర్రమట్టితో అయితే ఉంటుంది. చుట్టూ కూడా ఈ విధంగా ఒక చిన్న కాలువ అయితే ఉంటుంది. అటు తోట ఇటు కూడా తోటలు అనేవి ఉంటాయి. పామాయిల్ తోట ఉంటుంది, మామిడి తోట ఉంటుంది, జీడి మామిడి తోట ఉంటుంది. ఈ విధంగా రకరకాల తోటతో అయితే ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా తోట వరకు మనం దేవుడిని అయితే చూస్తాం కదా, ఆ దేవుడు ఉన్నంత వరకు కూడా ఈ విధంగానే ఉంటుంది. మురారి మెయిన్ రోడ్ మీద అయితే ఇలా ఆటోలు అనేవి ఉంటాయి. మనం మాట్లాడుకుని దుర్గమ్మ తల్లి తోటలోకి వెళ్ళడానికని మాట్లాడుకుని ఆటోలు అయితే వెళ్లాల్సి ఉంటుంది. పక్కూరు నుంచి ఈ విధంగా బైక్స్ మీద ఇది కూడా వస్తూ ఉంటారు. జాతర రోజు అయితే చూడటానికి 2 కళ్ళు కూడా సరిపోవు. ఇదంతా కూడా జనమే నడుస్తూ కూడా వెళ్తూ ఉంటారు. ప్రతి శుక్రవారం కూడా మురారి నుండి చాలా మంది కూడా అంత దూరం కూడా నడిచి వెళ్ళి దేవి దర్శనం అయితే చేసుకుంటూ ఉంటారు. ఎక్కువగా సండే ఫ్రైడే అయితే కొంచెం రష్గా అయితే ఉంటుంది. అక్కడే కొబ్బరికాయ అరటిపళ్ళు నిత్యం కూడా అక్కడే షాపులు అనేవి ఉంటాయి. మనం ఏం పట్టుకెళ్ళకుండా అక్కడే కొనేసి కూడా తీసుకుని వెళ్ళొచ్చు. చెట్టు కింద మాత్రమే దేవి తల్లి అయితే అక్కడ ఉన్నారు. చెట్టు కింద వెలిసి ఎప్పటి నుంచో ఇప్పటి వరకు కూడా టెంపుల్ లేకుండా అలానే ఉంటారు. టెంపుల్ కట్టొద్దని అయితే చెప్పి ఉన్నారు. మాతో పాటు మీరు కూడా దేవి దర్శనం చేసేసుకోండి. మురారిలోంచి ఎవరు ఎక్కడికి వెళ్ళినా మురారి వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా ఈ దేవి దర్శనం చేసుకుని అయితే తిరిగి అత్తవారింటికి వెళ్తూ ఉంటారు. మాకు కూడా అది అలవాటు. ఎప్పుడు మురారి వెళ్ళినా సరే, అమ్మవారింటికి వెళ్ళినా సరే మేము దేవి దర్శనం చేసుకుని మాత్రమే ఏదో ఒక రోజు తప్పకుండా వెళ్ళి దేవి దర్శనం చేసుకుని తిరిగి వచ్చేస్తూ ఉంటాము. మీలో ఎంతమందికి ఈ మురారి విలేజ్లో ఈ దుర్గమ్మ తోట గురించి తెలుసు? ఎప్పుడైనా ఎవరైనా ఒకసారైనా వెళ్ళి దర్శనం అనేది చేసుకుని ఉన్నారా? ఎవరైనా కోరుకున్న కోరికలు తీర్చిన వెంటనే కూడా ఇక్కడికి వచ్చి తిరిగి మన మొక్కుబడులను కూడా తీర్చుకుని ఉంటూ ఉంటారు. ఇక్కడ నైవేద్యాలు, భోజనాలు, పార్టీలు అవన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. చూసారు కదా, తల్లి చెట్టు కింద మాత్రమే ఉంటారు. అలానే మాకైతే ఎంతో నమ్మకం, ఎంతో పవర్ఫుల్ కూడా. ఎంత తొందరగా మొక్కులు చెల్లించుకుంటూ ఉంటుంటే అంత మనకి బాగుంటూ ఉంటుంది. ఆ తోట పక్కనే ఆ తోటలోనే రకరకాల షాపులు అనేవి ఉంటాయి. జాతరకైతే చాలా బాగుంటుంది. ఈ విధంగా మేము కనుమ రోజు అయితే వెళ్ళాము. అయినప్పటికీ కూడా జాతరలో సగం షాపులు అన్నీ కూడా ఇక్కడే ఇలానే ఉన్నాయి. ఏం కావాల్సిన సరే మనకి ఇక్కడ ఈజీగా దొరికేస్తూ ఉంటాయి. బొమ్మలు కానీ కాదు, ఫ్యాన్సీ సామాను అనే కాదు, వండుకునే వస్తువుల వరకు, గిన్నెల వరకు అన్నీ కూడా ఇక్కడే ఉంటూ ఉంటాయి. మాకు ఏమైనా అవసరం ఉన్నా, ఏదైనా కావాల్సిన వండుకునే సామానం వరకు అయితే ఇక్కడే ఎదుక్కోకర్లేదు. డైరెక్ట్గా తోటకు అనేది వచ్చేస్తుంటే జాతర టైంలో అయితే మరీ మనకు కావాల్సినవి కూడా ఇక్కడే ఉంటూ ఉంటాయి. సరే కదా, నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని